ఈనాటి ముఖ్యమైన 4 కార్యక్రమాలు చేపట్టబోయే పేదలకు చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగే సమావేశానికి ముఖ్య అతిథిగా మన గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, పెద్దలు గౌరవనీయులు సుమన్ నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు కోమరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి గారికి, అలాగే గౌరవ ఎమ్మెల్యేలు రామదాస్ నాయక్ గారు, వెంకయ్య గారికి, వెంకట్రావు గారికి, సాంబశివరావు గారికి, పాల వెంకటేశ్వర గారికి, ఆదినారాయణ గారికి, రాఘవయ్య గారికి, గౌరవ జిల్లా కలెక్టర్స్, అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ ఎస్పీ, మిగతా జిల్లా అధికారులందరికీ మీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. గౌరవ డిప్యూటీ సీఎం గారికి రేపు 2 days లో సీఎం గారు వెళ్ళబోయే దావోస్ పర్యటనకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్ లో కొద్దిగా ఆలస్యంగా రావడం జరిగింది. ఆయన ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాను విభజించిన తర్వాత ఒకటే దగ్గర మళ్ళా మనం పాత ఖమ్మం జిల్లాలో మీటింగ్ జరుపుకోవడం, అది కూడా అతి ముఖ్యమైన కార్యక్రమాలు. ఈ ప్రజాపాలనలో ప్రజలు ఎంతో ఆశతో, నమ్మకంతో ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన అందిస్తారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ 13 మాసాలుగా కొన్ని కార్యక్రమాలు చేయడం మీ అందరికీ తెలిసిందే. ఆ కార్యక్రమానికి జోలికి పోకుండా ఆ కార్యక్రమాలను కూడా మీరందరూ కూడా ఇంప్లిమెంట్ చేశారు. మరొక గతంలో మనం ఇచ్చిన కార్యక్రమాలు ముఖ్యంగా రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, రేషన్ కార్డ్స్ కానీ, ఇందిరమ్మ ఇల్లు, ఈ 4 కూడా పేదవానికి, అత్యంత పేదవానికి ఇది ఆసరాగా ఉండే కార్యక్రమాలు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 26వ తారీఖు రోజు లోపు ఐడెంటిఫై చేయాలని మన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ మినిస్టర్స్ కలిసి ఆ రోజు నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పాత 10 జిల్లాలలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని, దిశాదశలు ఏర్పాటు చేసుకుని మీకు కొన్ని సలహాలు ఇస్తూ, అలాగే మా గౌరవ ఎమ్మెల్యేలు, ఎంపీలు వారితో కలిసి సమావేశం నిర్వహించుకొని మీ అందరికీ కూడా ఒకటే జిల్లా కలెక్టర్ గారి నుంచి మొదలుపెట్టుకుంటే కింది ఆఫీసర్ వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా అర్హులైన ప్రతి పేదవానికి చెందాలే. అనర్హులైన వారికి ఎవరికి కూడా ఈ కార్యక్రమం రావడానికి వీల్లేదు. ఎక్కడైనా అలాంటి అనర్హులకు ఇచ్చిన దానికి కలెక్టర్ నుంచి కింద వరకు మీరు ఎవరైతే టీమ్ గా వెళ్తారో వారే బాధ్యత వహిస్తారు. మేము క్లియర్ గా దాని మీద మీకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. మీకు అన్ని కూడా ఇన్స్ట్రక్షన్ మన సీఎం గారు కలెక్టర్ కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. అందులో రైతు భరోసా అంటే అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం అనుకున్న ప్రకారం లేఅవుట్లు చేసిన దానికి అనేది, గతంలో ల్యాండ్ ఎక్వైజ్ చేసి పేమెంట్ చేసిన దానికి అనేది, రాళ్లు, రప్పలు, కొండలు ఇలాంటి దానికి కాకుండా వ్యవసాయానికి ఉపయోగపడే ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. దాంతో పాటు రేషన్ కార్డు తీయకుండా 5-6 సంవత్సరాలైంది. దాన్ని కూడా గౌరవ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి వారు దాని గురించి ఏ విధంగా ఒక నూతన ప్రక్రియ ఎంతో వర్కౌట్ చేసి దాని మీద తీసుకున్నారు. అలాగే గౌరవ హౌసింగ్ మినిస్టర్ గారు కూడా మీ జిల్లా వాసులు కూడా ఇక్కడే ఉన్నారు. వారు కూడా ఇందిరమ్మ ఇళ్ల గురించి మన గైడ్ లైన్స్ కానీ మనం చేసే కార్యక్రమాలతో పాటు ఈరోజు ఆత్మీయ భరోసా అనే కార్యక్రమం, ఇది బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఈ కార్యక్రమం లేదు. ఉపాధి హామీ కార్మికులకు, భూమి లేని నిరుపేదలకు కనీసం ఉపాధి హామీలు 20 రోజులన్నా అటెండ్ అయ్యి వారికి అర్హులుగా గుర్తించి 2 దఫాలుగా 12,000 ఇచ్చే కార్యక్రమం బహుశా భారతదేశంలో మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో ఆ కార్యక్రమాన్ని అమలు చేయబోతున్న సందర్భంగా ఈరోజు మీ అందరూ కూడా అక్కడ ఉన్న గౌరవ ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ
గౌరవ మినిస్టర్స్ ఇంకా ఆఫీసర్స్ కూడా మీరెవరున్నా కూడా మీ అభిప్రాయాలు చెప్పొచ్చు, మీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. కానీ ఈ కార్యక్రమాన్ని మాత్రం మీరు ఈ 10 రోజులు అంటే 16వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు సమయం లేదు. అంటే మీరు ఉదయం వచ్చి సాయంత్రం వరకు కాదు, ఈ 10 రోజులు బాగా కష్టపడి ప్రతి గ్రామానికి వెళ్లి అర్హులను ఎంపిక చేయాలని. దీనిలో ఎక్కడ కూడా పొరపాటు సరిపోతుంది. గతంలో ప్రభుత్వం చూసిన ఎన్నికల ముందు డెప్ట్గా పోదలుచుకోలేదు. 10 లక్షలు దళితులకు ఇచ్చినా, ఇంకే కార్యక్రమం ఇచ్చినా ఎమ్మెల్యే చేతికి ఇచ్చి ఎవరికి ఇస్తే వారికి ఇవ్వడం ఇది కాదు. ప్రజాపాలన అంటే పేదవాళ్ళ కోసం వచ్చిన ఈ పాలన, ఇందిరమ్మ పాలన. అందుకే దీనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 2 కలెక్టర్స్ కూడా నేను మీకు క్లియర్ కట్ గా ఇస్తున్నాము. ఎక్కడ పొరపాటు జరిగినా ముఖ్యమంత్రి గారు కూడా ఆకస్మిక పర్యటన చేస్తానని చెప్పడం జరిగింది. 26 తర్వాత మీ గౌరవ డిప్యూటీ సీఎంతో మీ జిల్లా మినిస్టర్లతో పాటు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నా దృష్టికి వచ్చిన నేను ఏదైనా గ్రామాలకు పోయి ఇల్లు వచ్చిన వాళ్ళ లబ్ధిదారుల విషయాలు నేను కూడా తెలుసుకుని ఎక్కడ ఎవరైనా బిల్డింగ్ ఉన్న వారికి మళ్ళా ఈ ఇల్లు వచ్చినట్టయితే మొదటి బాధ్యత కలెక్టర్ అవుతారు. ఆ తర్వాత కింద పంపించిన టీం వాళ్ళకి. కాబట్టి మీరు ఎవ్వరు కూడా పొరపాటు చేయకుండా పేదవానికి ఈ పథకాలు అందే విధంగా పనులు చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా ముందుగా గౌరవ శాసనసభ్యులు వారి అభిప్రాయాలతో పాటు ఈ కార్యక్రమాన్ని ఇంకేమన్నా వచ్చిన తర్వాత ఎంపీ గారు గౌరవ మంత్రులు మాట్లాడతారు. ఆ తర్వాత మీ ఆఫీసర్స్ కూడా మీరు ఏ విధంగా దీన్ని ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగవచ్చు. దాని తర్వాత నేను చెప్పినట్టు ఈ 10 రోజులు మీరు అన్ని మర్చిపోయి మీరు ప్రజలే మీ కుటుంబాలను భావించి 26 తారీఖు వరకు మీకు ఇచ్చిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించాలని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందుగా శాసనసభ్యులు మన మిత్రపక్షమైన ప్రజలు సాంబశివరావు గారితో మొదలుపెడుతున్నాం. అదే గవర్నర్ మన కలెక్టర్ గారిని మీరు గ్రామ సభ్యుల గురించి డేట్ ఫైనల్ చేస్తుంది. గ్రామ సభ డేట్ చెప్పండి. నేను నల్గొండలో మా ఇన్ఛార్జ్ మినిస్టర్ మీ జిల్లా వాస్తవుడే. అక్కడ గ్రామ సభలో డేట్ కూడా మేము ఫైనల్ చేసుకున్నాము. 19th నుంచి 22nd లోపల అన్ని గ్రామ సభలు పెట్టుకుంటున్నాం సార్. 19th ఎందుకు 16th వెళ్ళి పెట్టాలని చెప్పాను. వెరిఫికేషన్ అయిన తర్వాత గ్రామ సభలో ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఓవరాల్ గా యూ ఆర్ ఆన్ డ్యూటీ 16th కదా. yes we are conducting our verification from 15th sir. 4 days లో వెరిఫికేషన్ పూర్తి చేసి ఆ లిస్ట్ ని గ్రామ సభకు తీసుకెళ్లి రీవెరిఫై చేయాలి. గ్రామ సభలు అన్ని కూడా అన్ని మండల వైజ్లో గ్రామ వైజ్లో డేట్స్ ఇచ్చేసారు. yes sir. ప్రొసీడింగ్ కూడా ఇష్యూ చేశాం సార్. డేట్స్ విలేజ్ వైజ్ మండల వైజ్ విలేజ్ వైజ్ కూడా లిస్ట్ ఇచ్చారు మా కలెక్టర్స్ కు. మా ముగ్గురు కలెక్టర్ తెప్పించారు. మీరు కూడా తెప్పించి సభ్యులకన్నా ఎమ్మెల్యేలకు మీరు అందరికి అందరూ కూడా సర్టిఫికేట్ చేసాం. విలేజ్ వైజ్ ఇట్ ఇస్ రెడీ సార్. విల్ సర్టిఫికేట్ ఏ రోజు ఎన్ని మండలాల్లో ప్రతి గ్రామం దానికి ఇన్ఛార్జ్ అధికారి డేట్ తో సహా మనం ఇష్యూ చేయడం జరిగింది సార్. అవి మాకు కూడా అందరు సభ్యులకు ఇవ్వండి. గౌరవ సభ్యులకు ఎమ్మెల్యేస్ వాళ్ళందరికీ ఇవ్వండి. మరొకసారి మీ అందరూ కూడా అల్టిమేట్ గా మీరు చేసే కార్యక్రమాలు పేద ప్రజల కోసం చేసే కార్యక్రమం. అందుకే ఏమాత్రం అలసత్యం ఉండొద్దని అందుకే మరీ చెప్పేది ఈ 10 రోజులు మీరు ప్రజలే మీ ఇల్లు, గ్రామాలే మీ ఇల్లు. ఎక్కడ డ్యూటీ చేసినా ఉదయంకి వెళ్ళి సాయంత్రం వరకు పగడబందీగా చేయాలనే నా రిక్వెస్ట్. గౌరవ పెద్దలు మాట్లాడాలి. కలెక్టర్ గారు ఇప్పుడు ఈ షెడ్యూల్ మీరు ప్రిపేర్ చేశారా, స్టేట్ నుంచి వచ్చిందా? గవర్నమెంట్ ఇచ్చిన షెడ్యూల్ సార్. మరి మిగతా జిల్లాలు నేను వరంగల్ చేశాము. 16th to 20th వరకు గ్రామ సభలు పెట్టారు. గ్రామ సభలే 16th to 20th. 21st నుంచి 23rd వరకు మిగతా వెరిఫికేషన్ ఇతరత్ర గ్రామ సభలో వచ్చిన డేటాని సబ్మిషన్ చేయమన్నారు.
సో 24th 25th ఆన్లైన్ చేసేసి 26th కల్లా ప్రిపేర్ అవ్వమన్నట్టు షెడ్యూల్ ఇచ్చారు. Yes. మరి అక్కడ ఒక రకంగా ఇక్కడ ఒక రకం ఎందుకు ఉంది? అక్కడ కూడా వెరిఫై చేస్తాం సార్. వెరిఫై చేయండి. 16th to 28th గ్రామ సభలే పెట్టారు. ఓకే, ఎస్ ఎస్. ఆ 5 days లో 4 days పెట్టేసి లాస్ట్ డే మళ్ళీ సెకండ్ స్పెల్ ఎవరైనా మిగిలింది ఉంటే కవర్ చేయమని చెప్పారు. తమరు అనుమతితో సార్ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని ఫస్ట్ అధికారులు వెరిఫై చేసిన తర్వాత గ్రామ సభలు పెడితే గ్రామ సభలు తేరుతుందని సార్ ఎలిజిబిలిటీ లిస్ట్. అది ఆలోచన సార్. కానీ తమరు చెప్పినట్టు సరే అక్కడ కూడా చూడండి, మాట్లాడి మీరు ఎట్లా షెడ్యూల్ ఇచ్చిందో యూనిఫామిటీ ఉండాలి కదా. ఎస్ చూడండి. ఐ క్రాస్. థ్యాంక్ యూ.